నమస్కారం. కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. మాడవీధుల్లో భక్తులు లేక బోసిపోయిన గ్యాలరీలు. భద్రతా నిబంధనల పేరుతో గ్యాలరీలకు తాళాలు వేసిన అధికారులు. అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు. సిపిఐ నారాయణ వెల్లడి. విజయవంతమైన భూ పోరాట సదస్సు. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ చూపాలి. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి పిలుపు. చిత్తూరులో ఆరోగ్య పరిరక్షణపై భారీ ర్యాలీ. శ్రీవారి భక్తులకు కరువైన భద్రత. తిరుమలలో భక్తుడిపై దాడి చేసి దోచుకున్న దుండగులు. వాహనం ఢీకొని 2 భక్తులు దుర్మరణం. ఉపాధి కూలీల వలసలను నివారించాలి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా. తిరుమలలో దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజున శ్రీమన్నారాయణుడు కల్పవృక్ష వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. వృక్షాల్లో అత్యంత ఉత్తమోత్తమైనది కల్పవృక్షం. పాలకడలిలో ఉద్భవించిన కల్పవృక్షం కోరిన వారికి వరాలు ఇచ్చే వృక్షంగా విశిష్టతకెక్కింది. తనను మనసారా కొలిచే భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు తనేనని చాటుతూ 4వ రోజున కల్పవృక్ష వాహనంపై స్వామివారు విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. స్వామివారి వాహన సేవలో అశ్వ, గజ, వృషభాలు అగ్రభాగాన వాహన సేవలో నిలబడ్డాయి. కోలాటాలు, భజన బృందాల కళాకారుల నాట్య ప్రదర్శనలు, మేళతాళాలతో కూడిన సంగీత వాయిద్యాలు ఆద్యంతం శ్రీవారి వాహన సేవలో భక్తులను కనువిందు చేసింది. పరమపురుషుడు గోపాల బాలుడైనాడు, పరమపురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేనిది ఓ పరమపురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారేనిది ఓ పరమపురుషుడు. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అల బ్రహ్మము. శ్రీదేవి పాలిట చలగే నిధానము, సేదదేరి యశోదకు శిశువాయనిది ఓ. అలాగే రాత్రి సర్వభూపాల వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సర్వలోకాలకు భూపాలుడను తానేనని చాటుతూ సర్వభూపాల వాహనంపై స్వామివారు కొలువు తీరారు. సర్వభూపాల వాహన సేవలో ఊరేగిన శ్రీవారిని దర్శించుకుంటే సర్వ అరిష్టాలు తొలగి స్వామి అనుగ్రహం సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాడవీధుల్లో ఊరేగుతున్న స్వామివారికి కర్పూర హారతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదులను వారంలోపు పరిష్కరించాలి. సమస్యలు పరిష్కరించకుండా వాయిదా వేస్తే సంబంధిత మండల అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప కలెక్టర్ వెంకట సుబ్బారెడ్డి హెచ్చరించారు. సోమవారం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు పాల్గొన్నారు. పెన్షన్లు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, భూ సమస్యలు, గృహ నిర్మాణ పథకం సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మండల కార్యాలయాలు తెప్పించుకున్నట్లు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కాలయాపన చేయకుండా సత్వరం పరిష్కరించాలని ఆయన కోరారు. ఫిర్యాదులపై స్పందించి వారంలోపు సమస్యలను పరిష్కరిస్తామని, అలా పరిష్కరింపబడ్డ సమస్యలను అర్జీదారునికి ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకైక శైవ ఆలయంగా పేరొందిన తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 4వ రోజున సోమవారం రాత్రి అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ నెల 25న ఆగమోక్తంగా స్వామివారి ఆలయంలో కలశ స్థాపనతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు వైభవంగా జరిగే ఈ ఉత్సవాల్లో కామాక్షి అమ్మవారు 9 రకాల అవతారాల్లో భక్తులకు దర్శనమిస్తారు.
మొదటి రోజున కామాక్షిదేవిగా, రెండవ రోజున దుర్గాదేవిగా, అలాగే మూడవ రోజున అన్నపూర్ణాదేవి, నాలుగవ రోజున లక్ష్మీదేవి, ఐదవ రోజున సరస్వతీదేవి, ఆరవ రోజున భవానీ స్వరూపినిగా, ఏడవ రోజున జగన్మాతగా, ఎనిమిదవ రోజున చాముండేశ్వరిగా, చివరి రోజున మహిషాసురవర్ధిని శక్తి స్వరూపిణి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఈ ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. ప్రతి ఏటా తిరుమల తిరుపతి దేవస్థానం సెప్టెంబర్ మాసంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తుందని ఆలయ అర్చకులు సత్యనారాయణ శాస్త్రి పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో తిరుపతి వాసులందరూ పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందగలరని కోరారు. తిరుమల క్షేత్రం దాడులకు నిలయంగా మారింది. భక్తుల ప్రాణాలకు భద్రత కరువైంది. ఓ భక్తుడిపై దొంగలు దాడి చేసి నిలువునా దోచుకున్న సంఘటన సోమవారం జరిగింది. సత్యవేడకు చెందిన మదన గోపాల్ తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం ఆదివారం తిరుమలకు వచ్చారు. గదులు దొరకని కారణంగా లాకర్ తీసుకున్నారు. ఆదివారం శ్రీవారి వాహన సేవలో స్వామిని దర్శించుకున్నారు. బస్టాండ్ సమీపంలోని మాధవం డార్మెటీ హాల్లో రాత్రి బస చేశారు. సోమవారం ఉదయం తమిళ దినపత్రికను కొనేందుకని బస్టాండ్ ఆవరణకొచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు మదన గోపాల్పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచి అతని వద్ద ఉన్న ధనంతో పాటు బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. గాయాల పాలై బస్టాండ్లో పడి ఉన్న అతన్ని పోలీసులు గుర్తించి అశ్విని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న మదన గోపాల్ బంధువులు తమకు జరిగిన అన్యాయం గురించి ఎవరికూ చెప్పుకోలేక తీవ్ర మదన పడుతున్నారు. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన తమకు ఇలాంటి ఘోరం జరగడం చాలా బాధాకరమని మదన్ గోపాల్ భార్య గాయత్రమ్మ అన్నారు. స్వామి సన్నిధిలో సామాన్య భక్తులకు భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో దోపిడీ దొంగల తెగింపు భక్తులకు తీవ్ర భయాందోళన కలిగిస్తున్నదని ఆమె బాధపడుతూ పేర్కొన్నారు. పోయిన వెనక ఒక 6:30 వరకు రాలే. సరే ఈయన ఆరో పేపర్ తీసిన ఆరో చదువుకున్నాం, ఆరో పేపర్ తీసిపోయారేమో అనేసి వెయిట్ చేసి చూశాను. ఆ పార్క్లో పడి ఉన్నారు, ఇంజురీగా ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు అశ్విని హాస్పిటల్కి రండి అన్నారు. సరే నేను అక్కడ నుంచి వచ్చి చూస్తే ఆయనకి అక్కడక్కడక్కడక్కడ బిగా ఉంది. ఆయన గొంతులో ఉండే చైన్ అంతా లేదు, చైన్లో ఉండే 2 ఉంగరాలు లేదు, అక్కడక్కడ ఇంజురీ అన్కాన్షియస్లో ఉన్నాను. ఇంకా కాన్షియస్ తిరగల ఇప్పటిదాకా వచ్చి కొంచెంగా. బ్రహ్మోత్సవాల సమయంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని గొప్పలు చెప్పుకునే అధికారుల నిర్లక్ష్యానికి ఇది తార్కాణంగా నిలుస్తుంది. ఇకనైనా టీటీడీ అధికారులు స్పందించి తిరుమలకు వచ్చే భక్తులకు కనీస భద్రత కల్పించేలా చర్యలు చేపట్టగలరని శ్రీవారి భక్తులు కోరుతున్నారు. బయట నుంచి సత్యవేడి నుంచి వచ్చున్నాం. అతను మా బావమర్ది. ఆ బావమర్ది అతను జరిగింది 5:30 కంటే మాకు 9 గంటలకు ఫోన్ వచ్చింది సత్యవేడికి ఫోన్ వస్తే అక్కడి నుంచి బయటకు వచ్చేగలిగి ఓటు అయిపోయింది. వచ్చిన తర్వాత పలానా విషయం తెలుసుకున్న తర్వాత సరే ఆ మనిషి ఇక్కడికి వచ్చి పంపించున్నారు అశ్విని వాళ్ళు. వీళ్ళు ఏం చేసిన మళ్ళీ తిరిగి రుయాకు పంపించారు. అక్కడి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఇది బ్లాక్ అది ఒక 6 అవర్స్లో మీరు ఎత్తుకుపోతాను లేదంటే మనిషి అట్టని చెప్పేస్తారు. మాకు భయం ఎక్కువ. సరే అని నేనేం చేస్తాను, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చేర్పించాము తిరిగి. అవును ఇక్కడి నుంచి పోయినారు కదా అని అన్నారు. వాళ్ళే పంపించారంటే ఈ మరి 6 అవర్స్లో అతనికి ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు మీకు టీటీడీ అధికారులు కానీ ఎవరైనా సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి మిమ్మల్ని? లేదు సార్, లేదు. ఎవరు టీటీడీ గురించి ఎవరు మాట్లాడలేదు. అవినీతి రాజకీయాలను ప్రోత్సహించడం అత్యంత ప్రమాదకరం. అలాంటి రాజకీయ నాయకులకు ప్రజలు గుణపాఠం నేర్పాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నారాయణ పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో భూ పోరాట సదస్సు సోమవారం జరిగింది. ఈ సదస్సుకు సిపిఐ నారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. అవినీతి రాజకీయాలను ప్రోత్సహించడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. అవినీతి పరులకు గుణపాఠం నేర్పి నిస్వార్థ రాజకీయాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు తోడ్పాటునందించాలి. రైతు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుందన్న వాస్తవాన్ని పాలకులు గుర్తించాలని కోరారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరుపేదలకు వెంటనే భూ పంపిణీ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. పేదల సంక్షేమం కోసం కమ్యూనిస్టులు చేపట్టే భూ పోరాట ఉద్యమంలో ప్రజలు భాగస్వాములై జయప్రదం చేయాలని నారాయణ పిలుపునిచ్చారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి మండలంలో భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్నారని మంత్రిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్ రెడ్డి, జిల్లా కార్యదర్శి రామానాయుడు, శ్రీకాళహస్తి డివిజనల్ కార్యదర్శి హరిబాబు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
గ్రీవెన్స్ సెల్ ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని తిరుపతి ఆర్డీఓ వీరబ్రహ్మయ్య కోరారు. గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో భాగంగా సోమవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వీరబ్రహ్మయ్య ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓకు వినతి పత్రాలు అందజేశారు. ప్రజా ఫిర్యాదుల దినోత్సవానికి భూ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, చౌక దుకాణం కేటాయింపు, ఇతర వ్యక్తిగత సమస్యలు అధికంగా వచ్చినట్లు ఆర్డీఓ తెలిపారు. ప్రజలు తెలిపిన ప్రతి అంశాన్ని తక్షణం పరిష్కరించాల్సిందిగా తహసీల్దార్లను ఆర్డీఓ ఆదేశించారు. ల్యాండ్ ఇష్యూస్ మీద అంటే అసైన్మెంట్ ఇచ్చారు, పొజిషన్ చూపించలేదనేసి, తర్వాత హౌస్ సైట్స్ పట్టాలు ఇచ్చారు, మాకు పొజిషన్ చూపించలేదనేసి కొన్ని, తర్వాత ఇంకా కొన్ని సమస్యలు ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి ఇతరులు ఆక్రమణలో ఉన్నాయనేసి వచ్చాయన్నమాట. అలానే ఎఫ్ఈ షాపులకు సంబంధించి అవకాశం ఉంటే మాకు అవకాశం కల్పించమని కొద్దిమంది అంటే అర్హులైన వాళ్ళు రావడం జరిగిందనమాట. సో వీటికి సంబంధించి ఇమ్మీడియట్గా తహసీల్దార్స్కి ఫోన్లోనే ఆ ఇష్యూ సాల్వ్ చేయమని డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇక్కడ డివిజన్ పరిధిలో అంటే ఆర్డీఓ ఆఫీసులో ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని కన్సర్న్ వాళ్ళకి వాటిని సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. ప్రతి వ్యక్తి తన ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ వహించాలని జెడ్పీ చైర్మన్ గీర్వాణి కోరారు. ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా చిత్తూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ గుండె జబ్బుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం చిత్తూరులో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. జెడ్పీ చైర్మన్ గీర్వాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గుండె జబ్బులపై ప్రజల్లో అవగాహన అవసరమని గీర్వాణి పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి 35 సంవత్సరాలు దాటిన పిదప ఆరోగ్య పరీక్షలు చేసుకోవాలని ఆయన తెలిపారు. దురలవాట్లకు ప్రతి ఒక్కరూ దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద నుండి ప్రారంభమైన ఈ భారీ ప్రదర్శన నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ ప్రజా చైతన్య ర్యాలీలో నగరంలోని ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఆరోగ్య సంస్థల అధికారులు పాల్గొన్నారు. గుండె జబ్బులు ప్రతి ఒక్కటి వాళ్ళు చెక్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ గురించి కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా హెల్త్ గురించి కేర్ తీసుకొని ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. తిరుపతి నియోజకవర్గ పరిధిలోని బోగస్ ఓట్లను సమగ్ర సర్వే చేసి వెంటనే తొలగించాలని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎన్జీఓ కాలనీలో నివాసం ఉంటున్న నారాయణ శెట్టి ఇంటిలో 4 వ్యక్తులు నివాసం ఉంటున్నారు. అయితే ఓటర్ల జాబితాలో నారాయణ శెట్టి ఇంటి డోర్ నెంబర్పై 49 మందికి ఓటు హక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితాలో పేర్లు నమోదు కాబడింది. ఈ విషయాన్ని ఇదివరలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ దృష్టికి తీసుకెళ్లి తొలగించబడింది. అయితే మరలా అదే ఓట్లు జాబితాలో నమోదు కావడాన్ని ఆయన తప్పుపట్టారు. ఓటర్ల జాబితాపై సమగ్ర సర్వే చేసి బోగస్ ఓటర్లను తొలగించాలని కోరుతూ తిరుపతి ఆర్డీఓ వీరబ్రహ్మయ్యను నవీన్ కుమార్ రెడ్డి కలిసి వినతి పత్రం సమర్పించారు. వీళ్ళ కుటుంబంలో 4 సభ్యులుంటే 49 మంది ఉన్నట్లు బోగస్ ఓటర్లను క్రియేట్ చేసి చూపించడం జరిగింది. వీళ్ళంతా కూడా ఈ 49 మంది కూడా వీళ్ళ కుటుంబ సభ్యులు కాదు అని చెప్పి అనేక పర్యాయాలు ఎన్నికల కమిషన్ బన్వర్లాల్ గారికి, గతంలో ఉండే రెవెన్యూ అధికారులకి అన్నిటికీ అనేక పర్యాయాలు తెలియజేసినా కూడా ఎవరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. రెవెన్యూ లీలలు చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఏ అధికారి కూడా దీన్ని తొలగిస్తామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంత బాధ్యత రాహిత్యమో రెవెన్యూ అధికారులు తీరు చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. ఇలాంటివి వెంటనే తొలగించాలి. ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పాటు కూలీలకు పని కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు జయచంద్ర మాట్లాడుతూ వ్యవసాయ కూలీల వలసలను నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకంలో పనిచేసే కూలీలకు 169 రూపాయల నుంచి 250 రూపాయలకు కూలీ రుసుం పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను రైతు కూలీలకు పంపిణీ చేయాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా తిరుపతి శిల్పారామంలో రంగోలీ పోటీలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం అధికారులు పేర్కొన్నారు.
సోమవారం స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఏవో మాట్లాడారు. సెప్టెంబర్ 25వ తేదీ నుంచి ప్రారంభమైన దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారు వివిధ అలంకారాలలో కొలువై భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. అలాగే వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా అలరించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 30 నుంచి రంగోలీ పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అలాగే దసరా పండుగ రోజున గుజరాత్ రాష్ట్రంలో విశేష ప్రజాదరణ పొందిన దాండియా కార్యక్రమాన్ని తిరుపతిలో తొలిసారిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శోభాయాత్ర ప్రారంభానికి రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రగిరి తిరుపతి నియోజకవర్గ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎం వెంకటరమణలు హాజరు కానున్నట్లు తెలియజేశారు. తిరుపతి శిల్పారామంలో జరిగే దసరా ఉత్సవాలను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో 100+ ఎనర్జెటిక్ డ్రింక్ ప్రతినిధులు శ్రీకర్, గాయని స్తిగ్న, పలువురు శిల్పారామం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. శిల్పారామంలో ఈ సంవత్సరం ఎక్కడా జరిగిన విధంగా తిరుపతి శిల్పారామంలో మట్టుకే ఈ విధంగా జరిగే విధంగా ప్లాన్ చేశాము. ఆ విధంగానే సక్సెస్ఫుల్గా అవుతుంది మీ అందరి కోఆపరేషన్ వల్ల. నెక్స్ట్ మనకు ఆదివారం శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. మంత్రివర్యులు మన గౌరవ మంత్రివర్యులు గోపాలకృష్ణారెడ్డి గారిని మరియు వెంకటరమణ గారిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వారందరి సహకారం తీసుకొని ఆ రోజున ఎప్పటిలాగే ఎక్కడ హైదరాబాద్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఏ విధంగా శోభాయాత్ర స్టార్ట్ అవుతుందో అంతే భారీ ఎత్తున ఇక్కడ కూడా తిరుపతిలో చేయాలని మా ప్రయత్నాలు చేస్తున్నాం. దాన్ని మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేసి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భక్తులు లేక మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ బోసిపోయాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు గత 4 రోజులుగా తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. అయితే టీటీడీ అధికారులు ముందస్తు జాగ్రత్తగా గ్యాలరీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్యాలరీలకు తాళాలు వేయడంతో మాడవీధుల్లోని గ్యాలరీల్లోకి భక్తులు ప్రవేశించే మార్గం లేకనే బయట నుంచే స్వామివారిని దర్శించుకునే పరిస్థితి నెలకొంది. అధికారులు చేపట్టిన అత్యుత్సాహం వలన మాడవీధుల్లోని గ్యాలరీలన్నీ భక్తులు లేక బోసిపోతున్నవి. సోమవారం ఉదయం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతున్న సమయంలో గ్యాలరీలన్నీ ఖాళీగా ఉన్నాయి. దీన్ని మీడియా చిత్రీకరిస్తుండగా ఇది గమనించిన టీటీడీ అధికారి ఉన్నపలంగా గ్యాలరీ గేట్లకు వేసిన తాళాలను తెరిచి భక్తులను గ్యాలరీలోకి అనుమతిస్తున్నారు. భద్రతా నిబంధనల పేరుతో తిరుమలలో శ్రీవారి వాహన సేవను సైతం సామాన్య భక్తులు చూసే అవకాశం కూడా టీటీడీ అధికారులు కల్పించడం లేదు. దీని కారణంగానే మాడవీధులన్నీ భక్తులు లేక బోసిపోతున్నవి. మరోవైపు అఖిలాండం వద్ద గల గ్యాలరీల్లో భక్తులు తడి దుస్తులను ఆరబెట్టుకోవడం అధికారుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది. తమ గ్రామానికి బస్సులను నడపకుంటే ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తూ రద్దు చేసినటువంటి బస్సు సర్వీసును తిరిగి పునరుద్ధరించాలని నల్లా వెంకటయ్య గారిపల్లె గ్రామస్తులు డిమాండ్ చేశారు. చిత్తూరు మండలం నల్లా వెంకటయ్య గారిపల్లెకు చెందిన గ్రామస్తులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తమ గ్రామానికి ఇదివరలో నడుపుతున్నటువంటి ఆర్టీసీ సర్వీసును నష్టాల పేరుతో రద్దు చేశారని, దీని కారణంగా తాము అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఆటోలో ప్రయాణించి ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి నెలకొందని గ్రామస్తులు తెలిపారు. కలెక్టర్ జోక్యం చేసుకుని తమ గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నల్లా వెంకటయ్య గారిపల్లె సర్పంచ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ ధర్నా జరిగింది. బిఎస్ఎన్ఎల్ సేవలను జిల్లాలో మెరుగుపరచడంతో పాటు దసరా, దీపావళి పండుగల సందర్భంగా సరికొత్త ఆఫర్లు ప్రవేశపెట్టినట్లు బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ శివశంకర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని 66 మండలాల్లో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ ను విస్తృతం చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 3G 117, 2G 368 నెట్వర్కింగ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అలాగే దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో వినియోగదారులకు సరికొత్త ఆఫర్లు బిఎస్ఎన్ఎల్ కల్పించిందని వివరించారు. ఫుల్ టాక్ టైం 100 రూపీస్, 150 రూపీస్, 250 రూపీస్, 350 రూపీసులతో పాటు ఎక్స్ట్రా టాక్ టైంగా 550 రూపీస్, 750 రూపీసులకు, 575, 790 రూపీసులకు సౌలభ్యం కల్పించడం జరిగిందన్నారు. అలాగే బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ న్యూ ఎస్టీడీ STU 164284ను తీసుకురావడం జరిగిందన్నారు. బిఎస్ఎన్ఎల్ కల్పిస్తున్న ఈ నూతన ఆఫర్లను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ విలేకరుల సమావేశంలో బిఎస్ఎన్ఎల్ అధికారులు వెంకటనారాయణ, న్యూటన్ రమేష్ బాబు, గోపీకృష్ణ, మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ పండుగ ఆఫర్ల గురించి మొత్తం 100 రూపాయల టాప్అప్కు 150, 250, 350లకు ఫుల్ టాక్ టైం అలౌ చేయబడింది. ఈ స్కీమ్ 23/9/14 నుంచి 11/11/14 వరకు ఉంటుంది. అదేవిధంగా 550 టాప్అప్కు 750 టాప్అప్ కూడా ఎక్స్ట్రా టాక్ టైం
అంటే 550కి 575 రూపాయలు, అట్లా 750కి 790 రూపాయలు టాప్అప్ అలవ్ చేయబడింది. అట్లే ఎకానమీ ప్లాన్, స్పెషల్ ప్లాన్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ చేయబడింది. అట్లే అదేవిధంగా ఆల్ ఇండియా 1 ఇండియా ప్లాన్ 190 రూపాయలకి 190 ఫ్రీ కార్డ్స్లో అలవ్ చేయబడింది. ఇదే విధంగా కాకుండా చిత్తూరు టౌన్లో కూడా NGN న్యూ జనరేషన్ ఎక్విప్మెంట్ ప్లాన్ చేయబడింది. అది కూడా ఎక్విప్మెంట్ అలాట్ చేస్తున్నారు. అది కూడా తొందరలో కమిషన్ చేస్తారు. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లుతున్న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉత్సవమూర్తులే నిత్య వైభవాలను అందుకుంటున్నారు. మూలమూర్తి కన్నా మలయప్ప స్వామికే నిత్య వైభవ కైంకర్యాలను టీటీడీ నిర్వహిస్తోంది. శ్రీవారి ఆలయంలోని ఆనంద నిలయంలో స్థిరంగా నిలిచిని ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతినిధిగా అనునిత్యం చరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్న ఉత్సవమూర్తి మలయప్ప స్వామి తిరుమలలో జరిగే అన్ని ఉత్సవాల్లోనూ ఊరేగింపుల్లోనూ శ్రీదేవి భూదేవులతో కలిసి భక్తులకు దర్శనమిస్తారు. ఉభయ దేవేర్ల సమేత శ్రీనివాసునికి అనునిత్యం బంగారు వాకిలి వద్ద నివేదన మొదలుకొని కళ్యాణోత్సవం, వసంతోత్సవం, డోలోత్సవం, బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, ఏకాంత సేవ వంటి వాటిలో మలయప్ప స్వామివారితో పాటు దేవేర్లకు కలిపి నిత్యోత్సవాలు జరుగుతాయి. ఆగమోక్తంగా జరిగే ఈ కైంకర్యాల పిదప స్వామివారు దేవేర్లతో కలిసి మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమలలో వైకుంఠనాథుడైన శ్రీమన్నారాయణుడు నిత్యం నిలబడి సంపాదిస్తుంటే ఆలయంలో కొలైన ఉత్సవాలకే అన్ని రకాల సేవలు, కైంకర్యాలు, వైభవోత్సవాలను టీటీడీ నిర్వహిస్తోంది. కడప, నెల్లూరు జోన్లలోని ఆర్టీసీ ఉద్యోగులపై అక్రమ సస్పెండ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ NMU ఆధ్వర్యంలో తిరుపతిలో ధర్నా జరిగింది. తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజీ వద్ద NMU కార్మికులు ఎర్ర బ్యాడ్జీలను ధరించి ఆర్టీసీ ఈడీ కోటేశ్వరరావు వైఖరిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈడీ ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఆర్టీసీ కార్మికుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. NMU కార్మికులనే ఎంచుకొని బదిలీలు చేయడం, అక్రమంగా సస్పెండ్ చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారని NMU నాయకులు ఆరోపించారు. స్టాక్ డే వెరిఫికేషన్ పేర్లతో ఆర్టీసీ బస్సులను వారంలో 3 రోజుల పాటు ఆపివేసి పరోక్షంగా ఈడీ ప్రైవేటు వాహనాలను ప్రోత్సహిస్తున్నారని NMU నాయకులు పేర్కొన్నారు. 24 గంటల్లో NMU నాయకులపై విధించిన సస్పెండ్ను రద్దు చేయకుంటే మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటామని హెచ్చరించారు. సమ్మె కారణంగా తిరుమల భక్తులకు అంతరాయం అయితే ఆర్టీసీ కార్మికులను క్షమించాలని ఈ సందర్భంగా కోరారు. మతానికి అవమానం జరిగే విధంగా మీరు బస్సులు తిప్పకపోతే ఆపేయండి, నాకు సంబంధం లేదన్న బాధ్యతారహితంగా మాట్లాడడం వల్ల ఈరోజు అనివార్య పరిస్థితుల్లో రేపు నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్ళాలని చెప్పి కార్మికులుగా మేము ఒక నిర్ణయానికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, బాధ్యతారహితంగా పాటుపడుతున్న ఈడీ గారి మీద మేనేజ్మెంట్ పరంగా కానీ అదేవిధంగా గవర్నమెంట్ పరంగా తగిన కమిషన్ చర్యలు తీసుకోవాలని చెప్పి యూనియన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అలా జరగని పక్షంలో ఈ జిల్లాలో మొత్తం కూడా, ఈ జిల్లా సీమాంధ్రం మొత్తం కూడా సమ్మె చేయడానికి నిరసన ముద్రని కార్మికులు సిద్ధంగా ఉన్నారు. సాయంత్రం లోపల కానీ చర్యలు చేపడితే మేము తక్షణమే ఉపసంహరించి భక్తులకి, ప్రయాణికులకి మంచి సేవలు అందిస్తాము. అట్లా లేని పక్షంలో రేపు నుంచి కూడా అందరం కూడా కోస్తాంధ్ర మొత్తం కూడా సమ్మెకు వెళ్ళడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. భక్తులకి, దేవస్థానానికి కలిగించే అసౌకర్యానికి కూడా వాళ్ళని మమ్మల్ని క్షమించమని మీడియా యొక్క మనసును మార్చి వారి బ్రహ్మోత్సవాలకి మంచిగా సేవలు అందించేదానికి మనసు ఇవ్వాలని ఆ శ్రీమన్నారాయణని కోరుకుంటూ శ్రీవారి దర్శనార్థం కాలినడకన వస్తున్న భక్తులు ఘోర ప్రమాదానికి గురయ్యారు. 2 భక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 3 తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం వేలూరులోని బేరీ వీధికి చెందిన 20 మంది శ్రీవారి భక్తులు గోవిందనామాలు ధరించి 2 రోజుల క్రితం ఇంటి నుంచి బయలుదేరారు. సోమవారం ఉదయం నేండ్రగుంట క్రాస్ వద్ద కాలినడకన వస్తుండగా ఓ గుర్తు తెలియని వాహనం అదుపు తప్పి భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సంతోష్ కుమార్, వేలు 2 భక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. భక్తులపైకి వాహనం దూసుకురావడంతో ప్రాణభయంతో పరుగులు తీసిన వారిలో శ్రీనివాస్, సుకుమార్, కుమార్ అనే భక్తులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి రుయా హాస్పిటల్కు తరలించారు. గాయపడిన వారిలో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాద సంఘటన తెలియగానే పాకాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నేండ్రగుంట క్రాస్ దగ్గర ఒక అన్నోన్ వెహికల్ వచ్చేసి డాష్ కొట్టడం వల్ల ఒక వ్యక్తి చనిపోయినారు. ఒక వ్యక్తి వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ చేసినారు. చనిపోయిన వాళ్ళ పేరు వచ్చేసి సంతోష్ కుమార్, వేలు అనే అతను. ఇంజూర్డ్ పర్సన్ వచ్చేసి శ్రీనివాస్ అనే అతను.
ఈ ఇంజూర్ అనే పర్సన్ని తిరుపతి హాస్పిటల్ అడ్మిట్ చేసుకున్నాం. దీని గురించి కేసు కట్టేసినాము. దీని మీద దర్యాప్తు చేస్తూ ఉన్నాము. తర్వాత విషయాలు తెలిసినప్పుడు శ్రీ బాలాజీ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెనుకబడిన తరగతుల కుటుంబాలకు చేయూత అందిస్తామని ఆ సంఘం గౌరవ అధ్యక్షులు నరసింహ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ విద్యార్థుల ఫీజు రాయితీలు, స్కాలర్షిప్లు అందించడంలో శ్రీ బాలాజీ బీసీ సంక్షేమ సంఘం తగిన తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్ అమలు కోసం కృషి చేస్తామన్నారు. అలాగే ప్రతి నెల సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలు వెనుకబడిన వర్గాలకు అందే విధంగా ఈ సంఘం కృషి చేస్తుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం అధ్యక్షులు మురళి, ఉమా, సుమతి, హేమలత, దేవి, ప్రియా తదితరులు పాల్గొన్నారు. కార్ల తయారీ రంగంలో ఓ ప్రత్యేకతను సంతరించుకున్న చెవర్లెట్ కంపెనీ చిత్తూరు మార్కెట్లోకి కొత్త కారును ప్రవేశపెట్టింది. తిరుపతిలోని రేణుగుంట మార్గంలో గల జనరల్ మోటార్ ఇండియా కంపెనీ వారు కొత్తగా తయారు చేసినటువంటి చెవర్లెట్ సెయిల్ సదన్ కారును సోమవారం మార్కెట్లోకి విడుదల చేశారు. తిరుపతి ఆర్టీఓ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. డీజిల్, పెట్రోల్ వర్షన్లతో కూడిన 2 రకాల కార్లను మార్కెట్లోకి విడుదల చేశారు. తిరుమల సమాచారం. తిరుమలలో సోమవారం సాయంత్రానికి 38,270 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో నిండి కిలోమీటర్ మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 22 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ మేరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను, వయోవృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయాన్ని కూడా రద్దు చేసింది. ఇది ఇలా ఉండగా సోమవారం తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 4,20,000 రూపాయలు అన్నదానం ట్రస్టుకు విరాళాలు ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు మంగళవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,280 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,551 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,055 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయి 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్పవృక్ష వాహనంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీవారు. మాడవీధుల్లో భక్తులు లేక బోసిపోయిన గ్యాలరీలు. భద్రతా నిబంధనల పేరుతో గ్యాలరీలకు తాళాలు వేసిన అధికారులు. అవినీతి రాజకీయాలను ప్రోత్సహిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు. సిపిఐ నారాయణ వెల్లడి. విజయవంతమైన భూ పోరాట సదస్సు. ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిరక్షణ పట్ల శ్రద్ధ చూపాలి. జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి పిలుపు. చిత్తూరులో ఆరోగ్య పరిరక్షణపై భారీ ర్యాలీ. శ్రీవారి భక్తులకు కరువైన భద్రత. తిరుమలలో భక్తుడిపై దాడి చేసి దోచుకున్న దుండగులు. వాహనం ఢీకొని 2 భక్తులు దుర్మరణం. ఉపాధి కూలీల వలసలను నివారించాలి. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్. చిత్తూరు కలెక్టరేట్ వద్ద ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.